సార్ 2013 సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గం నుంచి రావాలని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు ముందుకు రాకపోతే ఎరపతినేని గారు సార్ నేనున్నాను మీకు అని చెప్పి 50,000 మంది జనాన్ని తీసుకుని వెళ్ళి నా నియోజకవర్గం నుంచి మీరు రండి అని చెప్పేసి ఆయన్ని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి స్టేట్ మొత్తం తిరిగారు. అప్పటి నుంచి కూడా ఎరపతినేని గారి అంటే ఒక రకమైన మంచి అభిమానం ఉంది ఆయనకి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఏమంటారు? ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినాయి, ఆంధ్రాలో ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటాం. ఆంధ్రాలో ఎందుకు అడ్డుకుంటారో మాకు అర్థం కాదు. చాలా చోట్ల ఈ ప్రోగ్రాం పెట్టాలని అనుకున్నారు, కానీ పల్నాడు ప్రాంతం నుంచి అయితే బాగుంటుంది, అది తెలంగాణ ఆంధ్ర బోర్డర్గా ఉంది గురజాల నియోజకవర్గం, ఇక్కడ బాగుంటుందని చెప్పి అనుకున్నప్పుడు మా అధినేత మాకు ఆ అవకాశం ఇచ్చారు 2013 సెప్టెంబర్ 1. సో ఆ రోజు మీరు చూస్తే ఏం జరుగుతుంది, వస్తే చంద్రబాబు గారు వస్తే ఏం జరుగుతుంది, ఆంధ్ర తెలంగాణ ఢిల్లీ అంతా ఎదురు చూశారు. ఏం జరుగుద్ది? ఇప్పుడు అప్పటికే పల్నాడులో జగన్ తిరిగాడు, షర్మిల తిరిగారు, వాళ్ళు మేము అడ్డుకోలేదు, మా అధినేతను ఎందుకు అడ్డుకుంటారు? అందుకనే నేను మీరు 50,000 అన్నారు, గురజాల నియోజకవర్గం నుంచే 50,000 వచ్చారు, బయట జిల్లా అంతా ఇంకొక 50,000 వచ్చారు, 1,00,000 మంది వచ్చారు పొందుగల గ్రామం దగ్గర. నన్ను అడిగారు మీడియాలో, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటే మీరు ఏం చేస్తారు అన్నారు. ఎందుకు అడ్డుకుంటారు అని అడిగాను నేను. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి, ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకొని పల్నాడు దాటి ఎవడు బయటికి పోవడం అని చెప్పాను. దమ్ము ధైర్యం ఉన్నాడు ఎవడు అడ్డుకోమని. బాబు గారిని అడ్డుకుంటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళడం అన్నారా? దమ్ము ధైర్యం ఉన్నాడు ఎవడిని అడ్డుకోమని, వచ్చి మేము ఉంటాం ఇక్కడే, అడ్డుకొని ఇది దాటి పల్నాడు దాటి వెళ్ళమను, వాడి సంగతి చూస్తాం చెప్పాం. ఎవడు ధైర్యం